హైదరాబాద్ జగద్గిరిరోడ్డ పిఎస్లో వెంకటయ్యప్పరెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. 30 లక్షలు అప్పు ఇచ్చిన పాపానికి వెంకటయ్యరెడ్డిని ప్రాణాలు కోల్పోయాడు. వెంకటయ్యరెడ్డి 4 రోజుల క్రితం కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు బాలనగర్ డీసీపీ తెలిపారు. 5గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ పేర్కొన్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి కారు, స్కూటీ, బంగారు రింగ్ను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. ప్రస్తుతానికి అయితే వాళ్ళు 10,000 ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. 10,000 తీసుకున్నారు. ఇంకా మనిషికి ఒక 10,000 లెక్క. ఇంకా తర్వాత వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయి అనేది మనం తెలుసుకోవాల్సింది. అంటే వీళ్ళు కూడా యాక్చువల్ గా అంత పెద్ద ప్రొఫెషనల్స్ ఏం కాదు. అంతా వాళ్ళు కార్ డ్రైవరు, ట్రిప్పర్ డ్రైవరు, తర్వాత ప్రొక్లైనర్ ఆపరేటరు వాళ్ళు ఉన్నారు ఇందులో. ఒక్కడు మాత్రం సుధాకర్ రెడ్డి మాత్రమే ద్వారకానాథ్ రెడ్డికి డైరెక్ట్ పరిచయం. గతంలో వాళ్ళు కలిసి పనిచేసినటువంటి ఆ అనుభవం, ఆ పరిచయం ఉన్నది. ఈ సుధాకర్ రెడ్డి ఎంగేజ్ చేసుకుంటే సుధాకర్ రెడ్డి వీళ్ళని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు యాక్చువల్ గా మిగతా వాళ్ళకి తెలవకపోవచ్చు. ద్వారకానాథ్ రెడ్డి సుధాకర్ రెడ్డికి చెప్తాడు, నాకు ఇతను ఇబ్బంది పెడుతున్నాడు, నేను అమౌంట్ ఇవ్వాలి. అమౌంట్ కూడా వాస్తవానికి నేను అంత ఇచ్చేది లేదు. దాని తర్వాత ఆ రంగా చేసి లాయర్ నోట్స్ పంపించాడు. అక్కడ తిరుపతి నుంచి కూడా ఫ్యామిలీ సమక్షంలో అందరితోటి మాకు డిజానర్ చేశాడు, ఇన్సల్ట్ చేశాడు ఉద్దేశంతో అతను పక్కన వేసి సుధాకర్ రెడ్డికి చెప్తాడు. ఈ సుధాకర్ రెడ్డి మిగతా వాళ్ళని తీసుకుని వస్తాడు. అంటే ద్వారకానాథ్ రెడ్డి ఉద్దేశం ఎలిమినేట్ చేయాలనేది. ఎందుకంటే 6వ తారీఖు డబ్బులు కట్టాలనేది వాళ్ళకి అగ్రిమెంట్. 6వ తారీఖు లోపు 4వ తారీఖు వీళ్ళు ప్లాన్ వేసి కిడ్నాప్ చేయడం జరిగింది.